ఇండిపెండెన్స్ డేకి ఒక్కరోజు ముందు వెండితెరపై పెద్ద యుద్ధం జరగబోతుంది. వార్ వర్సెస్ కూలీ. రెండింటిలో ఏది పై చేయి సాధిస్తుందో ఓసారి చూద్దాం. వార్ 2 ట్రైలర్ సమీక్ష చేశాను. కావాల్సిన వాళ్ళు ఓ లుక్ వేయండి. కూలీ ట్రైలర్ చూస్తే వార్ అంత అట్రాక్టివ్గా కనబడట్లేదు. కూలీ సినిమాలో మన కింగ్ నాగార్జునది విలన్ రోల్ అని కన్ఫర్మ్ చేసేశారు. ఇది ఫ్యాన్స్కి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఒకవేళ పాజిటివ్ యాటిట్యూడ్తో కూడిన నెగిటివ్ క్యారెక్టర్ అయితే ఓకే. అంటే మంచివాడే కానీ తనకు జరిగిన ఏదో ఒక అన్యాయం, అవమానం కారణంగా నెగిటివ్గా మారితే ఓకే. అలా కాకుండా పైకి మంచివాడిగా కనపడుతూ ట్విస్ట్ కోసం అసలు విలనిజాన్ని బయట పెడితే మాత్రం ఫ్యాన్స్కే కాదు తెలుగు ప్రేక్షకులందరికీ షాక్ అనే చెప్పాలి. మరోవైపు వార్ 2లో కూడా మన ఎన్టీఆర్ విలన్ షేడ్ క్యారెక్టర్ అని రూమర్లు వస్తున్నాయి. కూలీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ట్రాక్ రికార్డు చూస్తే ఖైదీ విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్లున్నాయి. మాస్టర్ లియో లాంటి యావరేజ్లున్నాయి. ఇతని సినిమాలు ప్రధానంగా ఫ్యామిలీ సెంటిమెంట్, రివెంజ్ డ్రామాలో నడుస్తాయి. ఖైదీ విక్రమ్ సినిమాలో హీరోల సెంటిమెంట్, రివెంజ్లను ఓన్ చేసుకొని ఈజీగా ట్రావెల్ చేస్తాం. కూలీ ట్రైలర్ చూస్తే మాత్రం అలా అనిపించడం లేదు. కారణం ఇందులో అరడైన స్టార్లున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, జెంటిల్మ్యాన్ అమీర్ ఖాన్, కింగ్ నాగ్, సెన్సేషన్ ఉపేంద్ర, మల్టీ టాలెంటెడ్ సౌబిన్ షాహిర్, సత్యరాజ్ అలియాస్ కట్టప్ప. అయితే ఇందులో ఫ్యామిలీ రివెంజ్ డ్రామాతో పాటు సైన్స్ ఫిక్షన్ ఛాయలు ఉన్నట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా టీజర్లో రిస్ట్ వాచ్ల కంపెనీ సీన్ గుర్తు చేసుకుంటే టైం ట్రావెల్ లాంటి సీన్లు ఉంటాయేమోనని డౌటు. ఎనీవే, టీజర్ ట్రైలర్లను చూసి గెస్ మాత్రమే చేయగలం. అది మిస్ అవ్వడానికి, మ్యాచ్ అవ్వడానికి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఎవరి ఒపీనియన్ వారిది. 14th ఆగస్టున లేదా ఒకరోజు తర్వాత అయినా 2 సినిమాల సమీక్షలతో మీ ముందుకు వస్తాను. నా సిన్సియారిటీతో మీ చేత శభాష్ అనిపించుకుంటాను. నా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.